కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. గత ఎన్నో రోజుల నుంచి పత్రి గారి జ్ఞాన సందేశాలు అన్న టాపిక్ మీదే మనం చెప్పుకుంటున్నాం. ఇంచేతంటే పత్రి గారు ఏం చెప్పినా మన జ్ఞానాన్ని వృద్ధి చేయడానికే చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన జ్ఞానపరంగా ఎంత వృద్ధి అవుతే జీవితంలో అంత దుఃఖం తగ్గుతుంది. ప్రతి ఒక్కడు జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఏదో ఉన్న సమస్య లేకపోతే ఏదో ఒక రోగం తొలగించుకోవడం కాదు, అది పరిష్కారం కాదు. మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడమే మనం చేయవలసింది. ఆ పనే పత్రి గారు చేస్తూ ఉంటారు, అందరినీ జ్ఞానవంతులు చేయడం. ప్రపంచం ఇలా ఉంది అంటే పూర్తిగా అజ్ఞానంలో ఉండడం వల్లే. అంచేతే ఇంత దుఃఖము, ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు, ఇన్ని రకాలుగా ఉన్నది. అంచేత ఏంటంటే పత్రి గారు ముఖ్యంగా ప్రపంచం మారాలి అంటే, ప్రపంచంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే అందరూ జ్ఞానవంతులు అవ్వాలి. అదే ఆయన ఉద్దేశం. అలాగా మరి ఆయన మనకి ఎన్నో విషయాలు చెప్తున్నారు. ఆయన చెప్పిన విషయాల్లోంచే మనం తీసుకుంటున్నాం ఒక్కొక్కటి. ఈరోజు ఏంటంటే పత్రి గారు చెప్పినటువంటి ఇంకొక విషయం మీద మనం చెప్పుకుందాం. ఆయన ఏమన్నారంటే, ఆత్మజ్ఞాని తిట్టినా విమర్శించినా పట్టించుకోడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మూర్ఖుల మాటలు పట్టించుకోడు. ఆత్మజ్ఞాని తిట్టినా విమర్శించినా పట్టించుకోడు. మూర్ఖుల మాటలు పట్టించుకోడు. అంటే ఇప్పుడు మనం పత్రి గారి ద్వారా ఈ ధ్యానం చేస్తున్నాం, ఆయన పుస్తకాలు చదువుతున్నాం. అలాగే మనం ఇలాంటి సాంగత్యాలు చేస్తున్నాం, సేవ చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాం కదా. మరి ఇన్ని చేస్తూ మన జ్ఞానం ఏమాత్రం పెరిగింది మనకి? ఎన్ని తీవ్రంగా చేస్తున్నాం. మరి మన జ్ఞానం పెరిగిందా లేదా? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా గుర్తెట్టుకోండి, పత్రి గారు చెప్పినట్టు మన ప్రవర్తన అలా ఉంటే మనం జ్ఞానం పెంచుకున్నట్టే, జ్ఞానవంతులైనట్టే. అంచేత మన ప్రవర్తన ఆ రకంగా ఉందా లేదా అది మనం చూసుకోవాలి. ఆ రకంగా ఉంటే మీరు జ్ఞానం పెరిగినట్టే. చాలామంది అనుకుంటూ ఉంటారు, మరి ఇన్ని చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను, నా జ్ఞానం ఏమైనా పెరిగిందా అని కొంచెం సందేహం రావచ్చు. కానీ మీ ప్రవర్తన కనుక ఈ రకంగా ఉంటే ఖచ్చితంగా మీరు జ్ఞానవంతులైనట్టే. అలా ఇంతకుముందు నేను వశిష్ఠుల వారు చెప్పిన విషయాలు చెప్పాను. ఇప్పుడు పత్రి గారు చెప్పిన విషయాలు చెప్తున్నాను నేను. అంచేత కొద్దిగా ఉంటే మీలో కొద్ది జ్ఞానం పెరిగినట్టు, పూర్తిగా ఉంటే మీరు పూర్తిగా జ్ఞానవంతులైనట్టే లెక్క. అసలు ఏమీ లేకపోతే మనం అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. అంచేత ఏంటంటే ఇది తెలుసుకోవాలి మనం. ఇవన్నీ మనం నోట్ చేసుకోవడం, చూసుకోవడం, ఆ సందర్భాల్లో మన ప్రవర్తన ఎలా ఉంది.
ఇంచేతంటే ఈ ధ్యానం చేయడం వల్ల, ఈ పుస్తకాలు చదవడం వల్ల ఖచ్చితంగా మార్పొస్తుంది. మార్పు రాకుండా ఉండదు. ఎవరిలో వస్తది. రావాలి కూడా. రాలేదు అంటే ఎక్కడో లోపముంది. ఏదో విషయంలో లోపముంది. దాన్ని సరి చేసుకుంటూ మనం కొనసాగించాలి. అదే మనం చేయవలసింది. లేకపోతే సాధనలో ఎక్కడో లోపం వల్ల మనం సాధన ద్వారా సంపాదించుకున్న శక్తి కూడా కోల్పోతున్నామనే సంగతి గుర్తించాలి. అంతేగాని ఊరికే ధ్యానం చేసుకుంటూ నేను ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను, నాకెంతో శక్తి వచ్చి ఉంటుంది అని ఏదో తృప్తి పడడం కాదు. ఈ ధ్యానం చేసేవాళ్ళు వారి ప్రవర్తనలో వచ్చిన మార్పుల మీద కాస్త దృష్టి పెట్టాలి. అవి ఏ రకంగా ఉండాలి అంటే అవే ఈ పెద్దలు చెప్తున్నారు. నువ్వు నీ ప్రవర్తన ఈ రకంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు జ్ఞానపరంగా ఎదుగుతున్నట్టే లెక్క. అదే మన కొలమానం. అనుభవాలు ముఖ్యం కాదు. నేను పత్రి గారు చెప్పింది అదే, నేను కూడా చెప్తున్నది అదే. మనకి అనుభవాలు ముఖ్యం కాదు. మూడో కన్ను తెరుచుకుందా, లేకపోతే సూక్ష్మ శరీరయానం చేశామా, ఇలాగ ఇవన్నీ మనకి పెద్ద అవసరం లేదు. మీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా లేదా అన్నదే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. అనుభవాలు పెద్ద ముఖ్యం కాదు. ఇవన్నీ చెప్పుకోవడం దేనికి అంటే ఎలిమెంటరీ. ఊరికే మనకి మనం ఇన్స్పిరేషన్ అంతే తప్ప అంతకనే ఏం కాదు. పత్రి గారితో ప్రయాణం చేస్తూ ఓసారి ఆ డిస్కషన్లో ఒక విషయం చెప్పాను. అంతకుముందే పత్రి గారు భీమవరం వచ్చినప్పుడు తిరిగేవారు, జిల్లా అంతా తిరిగేవారు, ఆయనతో పాటు తిరిగేవాడు. ఓ వారం రోజుల ముందే ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. వాడు ఎన్నో చెప్పేస్తున్నాడు. ఎవరో ఏదే సమస్య అడిగితే దానికి కూడా చెప్పేస్తున్నాడు. అంత చిన్న పిల్లవాడు అన్ని విషయాలు చెప్పడం చాలా ఆశ్చర్యం వేసింది. అది వాళ్ళకి తెలియక అది గొప్పగా ఊరు తీసుకెళ్ళి చెప్పిస్తున్నారు. అప్పుడు ఆ విషయం నేను ఊరికే కారులో అన్నాను. ఇలాగా ఒక కుర్రోడు ఇలా చెప్తున్నాడండి అని చెప్పంటే, అలాంటివి నీకు ఎప్పుడూ అయిపోయినాయి లేవయ్యా అన్నారు. ఓహో, అప్పుడు అర్థమైంది అనమాట. మనకి ఇంతకు ముందు వచ్చేసున్నవి, అయిపోయినవి ఇప్పుడు రావు. అవి ఎంత గొప్పవైనా సరే. అంచేత మనలో చాలా మందికి అనుభవాలు రావట్లేదు అని బాధపడేవాళ్ళు చాలా మంది ఈ విషయం తెలుసుకోవాలి. మీకు ఇవి రావట్లేదు అంటే ఇంత సాధన చేస్తున్నా మీకు ఈ గత జన్మల్లో అయిపోయినాయి. మీకు చదివేసిన క్లాస్ మళ్ళా చదవం. పొందేసిన అనుభవాలు మళ్ళా పొందవలసిన పని లేదు కొత్త విషయాల కోసం. ఈ అనుభవాలు ఈ స్టేజీ దాటేసే ఉన్నాం మనం. ఇప్పుడు మనం పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచడం కోసమే వచ్చాం. మనం ఎన్నో జన్మలో నేర్చుకుని ఈ జన్మ దానికోసం ఉపయోగించుకోవడానికి వచ్చాం. అందుకే పత్రి గారు లాంటి గురువు మనకు లభించాడు. ఆయన అదే చెప్తున్నాడు, చెప్పండి అని. ఆయన చెప్పే సందేశాలు అబ్జర్వ్ చేశాను. ఎవడు హైయెస్ట్ స్థితికి వెళ్ళిన వాడు అని చెప్తూ ఉంటాడంటే చివరికి అందరికీ సేవల్లో పాల్గొనేవాడు,
అందరికీ జ్ఞానాన్ని పంచేవాడు. వాడు చాలా ఉన్నతమైన వాడు అని చెప్తారు ఆయన. ఎన్ని స్థితులు దాటితేనే అదే బుద్ధత్వం అంటారు. బుద్ధుడు కూడా జ్ఞానం పొందాక తన జ్ఞానాన్ని ప్రపంచమంతా తిరిగి పంచాడు ఆయన. పొందిన జ్ఞానాన్ని పంచడం. అందుకే మన వాళ్ళు అర్థం కాక, మన వాళ్ళ గత జన్మల స్థితి తెలియక ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో ఉండి తన యొక్క అసలు స్వరూపం బయట పడక మనమంతా మనం అనుకునే దానికంటే గొప్పవాళ్ళం. గుర్తెట్టుకోండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరందరూ కూడా అనుకునే దానికంటే, మీరు అనుకునే దానికంటే గొప్పవాళ్ళు మీరంతా. లేకపోతే ఈ క్లాసులు మీకు అర్థం కావు. నేను చెప్పే క్లాసు అసలు పత్రి గారి మార్గంలోకి వచ్చిన వాళ్ళే గొప్పవాళ్ళు ఈ జ్ఞాన మార్గంలో. అందులోనూ మన క్లాసులు ఆసక్తి చూపిస్తున్నారంటే ఇంకా గొప్పవాళ్ళ కింద లెక్క. కానీ ఈ సాంసారిక పరిస్థితుల్లో, ఈ సంసారంలో, వీటిలో అది మరుగున పడిపోయింది. కానీ గుర్తెట్టుకోండి, మీరు ఇంతకు ముందు పొందినవన్నీ కూడా మీ ఆత్మలో నిక్షిప్తమయ్యే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఆత్మలో ఉన్నాయి, లేకుండా లేవు. కానీ ఎప్పుడైతే మీరు తీవ్ర సాధన చేసి సాత్వికమైన శాకారం తీసుకుంటూ ఉంటారో, ఈ రెండు చేయడం వల్ల మనసు శుద్ధమై దాని మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతూ ఉంటుందో ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గే కొద్దీ ఆత్మ ప్రాముఖ్యం పెరుగుతుంది. నేను అందుకే ఎంతో ఒత్తిడి చేస్తూ ఉంటాను. మనసు ప్రాముఖ్యం, మనసును శుద్ధి చేసుకోండి, మనసు ప్రాముఖ్యం తగ్గించండి, తీవ్ర సాధన చేయండి. ఇలాంటి క్లాసులు కొన్ని రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, మీ అంతరంలో మార్పు చేసుకోండి, ఇదే రకంగా జీవించద్దు అని పదే పదే చెప్తూ ఉంటాను నేను. ఎప్పుడైతే మీ మనసు శుద్ధి అవుతుందో ఆత్మ కనీసం 50-50. సార్ చెప్తారు, బుద్ధుడు అంటే మనసు 0, బుద్ధి 100 అంటారు. ఇంకా అక్కడ అపారమైన బుద్ధి కలిగినటువంటి వాడైనా స్పాట్లో చెప్పేస్తూ ఉంటాడు. ఎవడు ఏది అడిగినా కూడా దాన్ని తగ్గ కరెక్ట్ అయిన సమాధానం వస్తూ ఉంటుంది. అలా కనీసం మనం అలా చేస్తే ఇంతకు ముందు జన్మల్లో మనం కృషి చేసి కష్టపడి సంపాదించుకున్నటువంటి జ్ఞానం వెలికి వస్తూ ఉంటుంది. ఈ జన్మలో మనం సంపాదించుకోవట్లేదా, పుస్తకాలు చదవట్లేదా, సాధన చేయట్లేదా, ఇలా వింటం లేదా? ఇప్పుడే ప్రారంభమా? ప్రారంభం ఎలా అవుతుంది? ప్రారంభ జన్మల్లో ఉన్నవాడు అలా రాడు. అదేగా చెప్పారు సారు, మూలాధారమని. స్వాధిష్టానం కూడా కాదు, మనం మణిపూరకం కాదు, అనాహత కూడా కాదు. నా లెక్క విశుద్ధలో ఉన్నాం మనం. అది అంచేత అన్ని జన్మలు తీసుకున్నా ఈ విషయమే నేను పదే గుర్తు చేస్తూ ఉంటాను. 300-350 జన్మలు దాటితే తప్ప మన క్లాసుల ఆకర్షితులు ఎవరు అని చెప్పి పత్రిక మార్గంలోకి రాలేమని. మనమంతా దేహస్థితి దాటి
మనోస్థితి దాటి బుద్ధి స్థితి దాటే ప్రయత్నంలో ఉన్నవాళ్ళం. కానీ ఈ ప్రాపంచికమైనటువంటి ఈ వ్యవహారాల్లో పడి మనసును మలినం చేసుకోవడం వల్ల మన శక్తిని మనం తక్కువగా భావిస్తున్నాం. ఏమీ లేని వాళ్ళం అనుకుంటున్నాం, తక్కువ వాళ్ళం అనుకుంటున్నాం. సూర్యకాంతి, మేఘాలు, మబ్బులు ఉంటాయి, బయటికి కనిపించవు, కానీ ఆ కాంతి అలాగే ఉంటుంది. మబ్బు తొలగకపోతే కాంతి ఎలా వెలుపలికి వస్తుందో, వ్యక్తమవుతుందో, అలాగే ఇక్కడ కూడా మీరు గమనించుకోండి. మీ మనసు ఆవరించి ఉంది. ఆత్మని అపారమైన జ్ఞానం కలిగినటువంటి, అనుభవాలు పొందినటువంటి ఆత్మని మనసు ఆవహించింది. మీరు 2 పనులు చేయండి. తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం. కాంప్రమైజ్ వద్దు. అదే నేను చెప్పేది. పత్రి గారి దగ్గర నేను తెలుసుకున్నది అదే. నువ్వు పస్తులైనా ఉండు గాని ఆహారం విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దన్నారు ఆయన. ఎన్నో జన్మల నుంచి సంపాదించిన జ్ఞాన సంపద మన దగ్గర ఉంటే మనం ఈ ఆహారానికి కక్కుతిపడి దాన్ని వెలికి తీసుకోలేకపోతున్నాం. అక్కడికి పత్రి గారు చెప్తున్నా కూడా మనకు అర్థం కావట్లేదు. చేత ఏదో మొక్కుబడిగా ధ్యానం చేయడం కాదండి. కొన్నాళ్ళు ఒక పట్టు పట్టండి. ఒక 6 మాసాలు, 1 సంవత్సరం మనసుని బాగా శుద్ధి చేయాలి. ఎంత శుద్ధి చేస్తే మీలో అంత గొప్ప మార్పులు వస్తాయి. ఆత్మ అంత వెల్లివిరుస్తూ ఉంటుంది. ఆత్మశక్తి అంత వ్యక్తమవుతూ ఉంటుంది. తర్వాత నుంచి మీరు తగ్గించుకోండి. మీ సాధన తగ్గించుకోవచ్చు, చేయొచ్చు. ఇంత కష్టపడక్కల. ప్రారంభంలో మటుకు చాలా కష్టపడాలి. పత్రి గారు కూడా చెప్పారు ఆయన. నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను పత్రి గారు చెప్పినవన్నీ కూడా. ఆయన ఏం చెప్పారంటే, మరి రామచెన్నారెడ్డి గారు పరిచయం అయినప్పుడు ఈ జ్ఞానం తెలిసింది. అప్పుడు 3 నెలలు విపరీతంగా సాధన చేశారంట. ఎప్పుడైతే చేశారో ఈ ప్రాపంచికమైనటువంటి చెత్త చెదారం ఏమైనా ఉంటే అదంతా శుద్ధి అయిపోయి ఆయన అసలు జ్ఞానం బయటకు వచ్చింది. అప్పటి నుంచి ప్రచారం మొదలెట్టారు. జాబును రిజైన్ చేశారు. అప్పటిదాకా మామూలుగానే గడిపేవారు. పూర్వం నుంచి ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి మరి విద్యను అభ్యసించడం, ఉద్యోగం చూసుకోవడం, ఏదో చెయ్యాలనేటువంటి, అందరికీ ఉపకారం చేయాలనేటువంటి పనులు చేయడం ఇవన్నీ చేసేవారు. కానీ ఎప్పుడైతే చేశారో ఒక 3 నెలలు చాలా తీవ్రంగా చేశారంట. చేసేసరికి మొత్తం శుద్ధి అయిపోయింది ఆయనకి. పూర్తి ఆత్మస్థితికి వెళ్ళిపోయారు. మనసు బాగా శూన్యమైపోయింది. అది అలా మనం కూడా ఆయన ఎన్నో జన్మలు చేసి ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆత్మ కాబట్టి అపారమైన ప్రజ్ఞ, నైపుణ్యం ప్రదర్శించారు. మనం మన స్థాయిలో ప్రదర్శిస్తాం. నా లెక్క అయితే ప్రస్తుతం మనమంతా కూడా మనకున్నటువంటి ప్రజ్ఞలో 25% కూడా మనం ప్రదర్శించట్ల. మనం ఇంకా ప్రదర్శిస్తే మన వాళ్ళే, మన బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఖచ్చితంగా అంటారు, నువ్వేంటి ఇలా పిచ్చోళ్ళే తయారయ్యావని.
ఎంత పిచ్చోళ్ళని మనల్ని అనుకుంటారో మనం అంత ఎదిగినట్టే లెక్క. అంత జ్ఞానాన్ని మనం పొందినట్టే లెక్క. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పేది ఏమిటి అంటే ఇది తెలుసుకోవాలి. మీ ప్రవర్తన మారిందా లేదా అది చూసుకోండి. అలా ప్రతి 3 నెలలకో 6 నెలలకో ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి. ఇలా పత్రి గారు చెప్పిన విషయాలన్నీ, అలాగే వశిష్ఠుల వారు చెప్పిన విషయాలన్నీ ఇలాగ చదువుతూ నా ప్రవర్తన అలా ఉందా లేదా, నా మూడో కన్ను వచ్చిందా లేదా, అవన్నీ మనకు అవసరం లేదు. మూడో కన్ను దాటిన తర్వాత వచ్చేదే జ్ఞానం, గుర్తెట్టుకోండి. ఆ జ్ఞానం వస్తే అవన్నీ మీకు వచ్చినట్టే లెక్క ఏదో ఒక జన్మలో. దివ్య నేత్రం తెరుచుకోకుండా జ్ఞాన నేత్రం తెరుచుకోదు. పత్రి గారు చెప్తారు మనకి 4 రకాల నేత్రాలు ఉన్నాయి. 4: భౌతిక నేత్రము, మనోనేత్రము, దివ్య నేత్రము, జ్ఞాన నేత్రం. జ్ఞాన నేత్రం ద్వారానే జ్ఞానం పొందుతాం. అంచేత ఈ భౌతిక నేత్రాలు మూస్తే మనోనేత్రం తెరుచుకుంటుంది. ఆలోచనలు వస్తాయి, అన్నీ చూస్తూ ఉంటాం మనోనేత్రంతో. అది కూడా మూసేస్తున్నాం శ్వాస మీద ధ్యాస పెట్టి. అప్పుడు దివ్య నేత్రం తెరుచుకుంటుంది. వెంటనే ఏం కాదు, అది కర్మలు ఇది అవ్వాలి, ఇవన్నీ అవ్వాలి. దాని ద్వారా జ్ఞాన నేత్రాన్ని మనం పొందగలుగుతాం, అంటే జ్ఞానాన్ని పొందగలుగుతాం. అంచేత ఏమిటి అంటే మీ ప్రవర్తన చూసుకోండి. మీ ప్రవర్తన ఎలా ఉంది, దానికి అనుగుణంగా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు జ్ఞానవంతులు అవుతున్నట్టే లెక్క. మీరేం తక్కువ కాదు, మీరు చాలా గొప్ప స్థితిలో ఉన్నారని మీరు లెక్కేసుకోండి. అంచేత ఏంటంటే ఈరోజు మనం తెలుసుకునేది పత్రిక నుంచి తెలుసుకునేది ఏమిటి అంటే ఆత్మజ్ఞాని తిట్టినా విమర్శించినా పట్టించుకోడు, మూర్ఖుల మాటలు పట్టించుకోడు. గుర్తుపెట్టుకోండి. ఇది బుద్ధుడు మహాజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, ఎంతో గొప్ప జ్ఞాని. ఆయన జీవితంలో జరిగే సంఘటనలు మనం ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఇది మనకు అర్థమవుతుంది. ఆ రకంగా మనం ఉంటున్నామా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. బుద్ధుడు పెదనాన్నగారు, ఆయన కొడుకు దేవదత్తుడు అని ఉండేవాడు. ఆ దేవదత్తుడికి బుద్ధుడికి అస్సలు పడేది కాదు. ఆ దేవదత్తుడికి బుద్ధుడు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు విమర్శించేవాడు, తిట్టేవాడు, వీలైతే అనేక రకాల ఇబ్బందులకు గురి చేసేవాడు. అదే పని బుద్ధుడి మీద. ఇలా చేస్తూ ఉంటే బుద్ధుడు మటుకు ఏమీ అనేవాడు కాదు. వాడు ఎన్నన్నా కూడా బుద్ధుడు ఏమీ మాట్లాడేవాడు కాదు. ఇలా చేస్తూ ఉంటే శిష్యులంతా అడిగారు బుద్ధుడిని, ఏమండి వాడు ఇన్ని రకాలుగా మిమ్మల్ని విమర్శిస్తున్నాడు, తిడుతున్నాడు, ఎన్నో చేస్తున్నాడు, మీరు ఏం మాట్లాడరేంటి అని. అయినా సరే బుద్ధుడు చాలా మౌనంగానే ఉండేవాడు, ఏం సమాధానం చెప్పేవాడు కాదు. ఒకసారి ఆ దేవదత్తుడు ఏం చేశాడంటే పిచ్చెక్కిన ఏనుగుని బుద్ధుడు ఉండే ఆశ్రమం దగ్గర వదిలాడు. ఆ ఏనుగు ఏం చేసిందంటే ఆశ్రమంలో ఉన్న పర్ణశాలలు అన్నీ చిందరవందర చేసేసి తిరిగి
వచ్చి బుద్ధుడు కాళ్ళ దగ్గర కూర్చుంది. అప్పుడు బుద్ధుని యొక్క శిష్యులంతా వచ్చారు. మళ్ళా అన్నారు, ఏమండి ఇప్పుడైనా మాట్లాడతారా అని చెప్పి, మీరు ఏదో యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఎలా వాడు చెలరేగిపోతున్నాడు, అందరినీ మిమ్మల్ని కూడా చంపడానికి దానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే అప్పుడు బుద్ధుడు చాలా శాంతంగా అన్నాడు, ఆయన కంగారు పడకండి, ఆ దేవదత్తుడికి ఏ జన్మలోనో నేను అపకారం చేసి ఉంటాను, అంచేత వాడు నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడు. వాడు అలా అన్నాడని నేనేదో ప్రతిగా ఏదో విమర్శ కానీ ఏదైనా చేస్తే మళ్ళా నా కర్మ నేనెందుకు పెంచుకోవాలి? అందుకే నేనేమి మాట్లాడట్లేదు. అలాగే ఈ ఏనుగుకి ఎప్పుడూ నేను ఉపకారం చేసి ఉంటాను, అందుకే అది ఇప్పుడు నన్నేమీ చేయకుండా నా దగ్గర కూర్చుంది అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఈయన పట్ల వాడు అనుచితంగా ప్రవర్తిస్తే ఆ కర్మ వాడు అనుభవిస్తాడు. వాడు అనుచితంగా ప్రవర్తించాడని ఈయన దానికి ప్రతిగా ఇంకోటి చేస్తే ఈయన మళ్ళా ఆ కర్మ అనుభవించాల్సి వస్తుంది. అంచేత ఆయన ఏమీ పట్టించుకోలేదు, మౌనంగా ఉన్నాడు. అది అంటే ఆత్మజ్ఞాని తిట్టినా విమర్శించినా ఆత్మజ్ఞాని పట్టించుకోడు అన్నదానికి మనకి ఈ ఉదాహరణ బాగా అర్థమవుతుంది. అలాగే సంఘటనలు, బుద్ధుని జీవితంలో జరిగినటువంటి సంఘటనలు. బుద్ధుడు ఏం చేశాడంటే భిక్షాటనకి వెళ్ళేవాడు. ఆయనకి భిక్ష పడతారు, ఆయన ఏది చేసినా దానికి ఏవో కారణాలు ఉంటాయి. అంచేత ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి భిక్షను అభ్యర్థిస్తే ఆ ఇంటి ఆసామికి ఏదో చాలా కోపం మీద ఉన్నాడు, ఆయన కంగారులో ఉన్నాడు, అడవుల్లో ఉన్నాడు. భిక్ష అడగగానే బయటికి కోపంగా వచ్చి తిట్టడం మొదలెట్టాడు. నీకు బుద్ధి లేదా? రోజు వచ్చేస్తావు, నువ్వు అడిగిన వెంటనే మేము ఇచ్చేయాలా? కాసేపు ఆగలేవా? ఇలా నానా రకాలుగా తిడుతున్నాడు. తిడుతూ ఉంటే బుద్ధుడి ప్రశాంతంగా ఎన్నిసార్లు తిట్టినా అలాగే ఉన్నాడు. వాడు తిట్టి కాసేపటికి ఆగాడు. అప్పుడు బుద్ధుడు అడిగాడు, నాయనా నువ్వు తిట్టదలుచుకున్నవన్నీ అయిపోయినాయా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంచేతంటే ఎవడైనా సరే మీరు కూడా గమనించండి, మీ కుటుంబంలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఎవరైనా తిడుతూ ఉంటే మీరు వెంటనే సమాధానం చెప్పడం కాదు, ఇంచక్క మౌనంగా మీరు వింటూ ఉండండి. అసలు వీడు గమనించండి ఎంతసేపు తిట్టగలడని. గమనిస్తే ఎంతసేపు తిడతాడు ఎవడైనా? ఓపుకుంటే కొంచెం ఇంకో పావుగంట ఎక్కువ తిడతాడు, ఇంకా బాగా ఓపుకుంటే ఇంకో పావుగంట తిడతాడు, తర్వాతైనా ఊరుకోవాల్సిందేగా. అలాగే జరిగింది ఇక్కడ. అప్పుడు బుద్ధుడు అడిగాడు, నువ్వు తిట్టవలసినవన్నీ అయిపోయినాయా, ఇంకేమైనా ఉన్నాయా? అప్పుడు వాడు ఆశ్చర్యంగా అడిగాడు, ఏంటి నువ్వు అలా అంటున్నావు అన్నాడు. ఏం లేదు, నేను చిన్న ప్రశ్న అడుగుతా అని చెప్పు. నువ్వు భిక్ష తీసుకురావడానికి వస్తావు, నాకు ఇవ్వడానికి వస్తావు, నేను తీసుకోలేదనుకో అది ఎవరికి చెందుతుంది అన్నాడు. నువ్వు తీసుకోకపోతే నాకే చెందుతుంది, నేను ఇంట్లో పట్టుకుపోతా అన్నాడు. అలా అయితే ఇప్పటిదాకా నువ్వు తిట్టిన తిట్లు నేను తీసుకోలేదు, ఎవరికి చెందుతా అన్నాడు. ఆశ్చర్యపోయాడు. అంటే ఎదటవాడు తిట్టితే
అది స్వీకరిస్తే మనకి చెందుతుంది. మనం దాన్ని తీసుకోకపోతే ఆ తిట్టిన వాడికే అవి చెందుతాయి అన్నది బుద్ధుడు. అప్పుడు బుద్ధుడు కాళ్ళ మీద పడ్డాడాయన. క్షమించమని అడిగాడు. ఇంచేత విమర్శించినా, తిట్టినా మనం ప్రతిస్పందించకపోతే వాడే నష్టపోతాడు. ఎందుచేతంటే వాడు అకారణంగా అవ్వచ్చు, సందర్భం లేకుండా ఊరికే చేస్తే ఆ కర్మ వాడి ఖాతాలో పడిపోతుంది. వాడు నష్టపోయినట్టు కాదా? మనమేమి దానికి ప్రతిస్పందించాలి. అందుకే నేను క్లాసులో చెప్తూ ఉంటాను. ఎప్పుడూ మనం ఆత్మలం అన్న సంగతి మనం మర్చిపోకూడదు. వాడు తిట్టేవాళ్ళు ఎవరైనా సరే, మన భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, లేకపోతే బయటోళ్ళు అవ్వచ్చు. ఎవరైనా సరే మనం కనుక గమనించినట్లయితే మరి తిడితే దేహాన్ని తిడతారు. ఈ దేహానికి పెట్టుకున్న పేరు. ఈ దేహం మనం కాదు. ఈ పేరు మనం కాదు. వాళ్ళు దేహాన్నే తిడుతున్నారు. మనల్ని తిట్టట్లేదు కదా! మనం తిట్టని దానికి మనమెందుకు ప్రతిస్పందించాలి? దాన్ని ప్రతిస్పందించవలసిన అవసరమే లేదు. అలా ఎవరైతే ప్రతిస్పందించకుండా ఉంటారో, ఇన్ని సార్లు తిట్టినందుకు ఆ పాపమంతా వాడి ఖాతాలో పడిపోతుంది. మనకేంటి నష్టం? జాలిపడాలి. అదే జాలిపడ్డాడు బుద్ధుడు. అర్థమైంది, కాళ్ళ మీద పడ్డాడు. ఇంచేత మనం ఇరిటేట్ అవ్వకూడదు. ఎవడు అంటే ఆత్మజ్ఞాని. ఎందుకు ఆత్మజ్ఞాని తిట్టినా, విమర్శించినా పట్టించుకోవడం అంటే, ఆత్మజ్ఞానికి తాను ఆత్మ అన్న అవగాహన, అనుభవంలో వచ్చినవాడు. అవగాహన ఉన్నవాడు. అంచేత దేన్ని ఎవడేమి అన్నా, ఏం చేసినా వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. అంచేత ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పని చేస్తున్నాడు. వీడు జ్ఞాని కాబట్టి వాడు తెలియక చేస్తున్నాడని జాలి పడతాడు తప్ప దానికేమీ ప్రతిస్పందన ఉండదు. అలాగే బుద్ధుడి జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయి. అంగుళీమాలుడు కూడా ఒక గజ దొంగ. ముందు బెదిరించాడు, చంపేస్తాను ఇది ఇది అంటూ. మాట్లాడలేదు బుద్ధుడు. శాంతంగానే అలాగే వస్తున్నాడు. తిట్టడం మొదలెట్టాడు. అయినా సరే ఆశ్చర్యపోయి ఆయన అసలు ఎక్కడా భయపడకుండా ఆ ప్రశాంత వదనంతో అలాగే ఉంటే భయపడ్డాడు. ఏంటి దీని ఎలా ఉన్నాడని కాళ్ళ మీద పడ్డాడు. అలా నిశ్చలంగా ఉండిపోయాడు బుద్ధుడు. ఇంచేత గుర్తుపెట్టుకోండి, మనము ఆత్మల, దేహం కాదు. నేను అదే చెప్తూ ఉంటాను. నేను సాధన పెరిగి మనసు శూన్యం అవుతూ ఉంటే ఆత్మ నేను అన్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. జ్ఞానం పెరిగితే జ్ఞాన పరాకాష్ఠకి చేరితే మనకు కొన్ని శక్తులు రావడం వల్ల ఈ ఆత్మ అనుభవం మనం పొందొచ్చు. లేకపోయినా మన బుద్ధి వికసింపజేసుకున్న ఇది బాగా అర్థమవుతుంది. అప్పటిదాకా మనం ఇది గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను ఆత్మను అన్న విషయం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అందుకే నేను మీకు రోజు కనపడే కాడ, బాగా కనపడే మీ గదిలో నేను దేహం కాదు, నేను ఆత్మను అన్నది రాసుకోమంటాను నేను. అలా గుర్తు చేసుకోవాలి. బయటికి వెళ్ళగానే మర్చిపోతూ ఉంటాం. కానీ అది గుర్తొస్తూ ఉంటే వెంటనే
దేనికి ప్రతిస్పందించం. ఆడు విమర్శించినా, తిట్టినా మనం పట్టించుకోం. అందుకే ఓ గురువుగారు చెప్పారంట ఓ శిష్యుడికి. ఏమని చెప్పాడంటే, నిన్నెవరైనా విమర్శిస్తే 24 గంటల తర్వాత సమాధానం చెప్తానని చెప్పు అని చెప్పేవారంట. ఎవరైనా నిన్ను విమర్శిస్తే, దేనికైనా తిడితే 24 గంటల తర్వాత సమాధానం చెప్తానని చెప్పు. కారణం ఏంటి అంటే, ఆ వేడిలో మనం ఏమి ఆలోచిస్తాం మనకు తెలీదు. ఏం చేస్తామో కూడా మనకు తెలీదు. 24 గంటల తర్వాత ఏమవుతుందంటే, వీడు ప్రశాంతంగా ఆలోచిస్తాడు. వాడు నన్నిలా విమర్శించాడు కదా! ఈ విషయంలో నన్ను తిట్టాడు కదా! నిజంగా వాడు విమర్శించాడు అంటే, ఆ తప్పు నేనేమైనా చేశానా? అని వాడంతట వాడు ఆలోచించుకుంటాడు. ఆ తప్పు చేసుంటే, మరి నేను తప్పు చేసినందుకేగా ఆడు తిట్టాడు, లేతే విమర్శించాడు అని చెప్పి వాడికి ధన్యవాదాలు చెప్పుకొని, తాను తప్పుని సరిజేసుకుంటాడు. ఒకవేళ తాను తప్పు చెయ్యకపోయినా వాడు తిడితే, అప్పుడు గూడా ఏమి ఆలోచించేవాడంటే, ఓహో! నాలో ఏ తప్పు లేదు. అంచేత నేను బాధపడవలసిందేంటి? ఆడు తిడితే మటుకు. ఆడు విమర్శిస్తే నేనెందుకు నాలో తప్పుంటే ఆలోచించాలి. తప్పే లేదుగా. నా దగ్గర తప్పు లేకుండా వాడు ఆ పని చేశాడు కాబట్టి, ఆ కర్మ వాడికంటుకుంటుంది కానీ, నాకేం కాదే అని మాట్లాడుకుంటుంటాడు. 24 గంటలయ్యాక ఏ రకంగా చూసినా వాడికి ప్రతిస్పందన అవసరం లేదు అన్నది అర్థమవుతుందండి. అందుకనే ఆ గురువుగారు 24 గంటల తర్వాత సమాధానం చెప్తాను అని చెప్పు అని చెప్పి ఆ శిష్యుడికి చెప్పడం జరిగింది. ఇలా మనం కనుక గమనించినట్లయితే, మనం కూడా ఇలా పెద్దవాళ్ళ నుంచి ఎంతో నేర్చుకోవాలి. ఎన్నో నేర్చుకోవాలి. జీవితంలో ఎన్నో సరి చేసుకోవాలి. జ్ఞాని యొక్క లక్షణం అదే. జ్ఞానం పొందడంలో ఉన్న లాభం అదే. అలాగే మూర్ఖుని మాటలు పట్టించుకోడు. జ్ఞాని, ఆత్మజ్ఞాని మూర్ఖుల మాటలు పట్టించుకోడు. ఇది కూడా చూద్దాం. ఇది కూడా చాలా అవసరం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మూర్ఖులతో వాదించకూడదు. మనము ఎంతో మందితోటి మనం చెప్పేవి అవతల వాడు అంగీకరించకపోతే అలా వాదిస్తూ ఉంటాం. వాడి చేత ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏమీ ప్రయత్నించక్కల. చెప్తాం, సరే. వాడు వింటాడా? సరే. లేకపోతే మనకు అనవసరం. అనవసరంగా మన శక్తి, మన మాట ఇయన్నీ వృధా చేసుకోకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మూర్ఖులతో వాదించకూడదు. ఎందుకంటే మనం ఇందులోకి వచ్చాం. సహజంగా చెప్తూ ఉంటాం. మాంసం మానేయండి అని, ధ్యానం చెయ్యండి అని. కొంతమంది అంగీకరించరు. ఏదో రకంగా అలా వాదిస్తూనే ఉంటారు. నేను చెప్పేదే కరెక్ట్ అంటారు. మూర్ఖుడు అంటే ఎవడు అంటే, తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని అనేవాడే మూర్ఖుడు. బండగా అర్థం కావాలంటే. ఇంకా ఆడు చెప్పేదే కరెక్ట్ అంటాడు.
మనం ఎన్ని రకాలుగా వివరిస్తున్నా, ఎంత వివరిస్తున్నా వాడు ఒప్పుకోడు. ఇంకా అలాంటి వాడిని వదిలేయడమే. అలాగే మన క్లాసులు చెప్తూ ఉంటే ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలు వేసి సమాధానం చెప్పమంటారు. మనం ఏదైనా సమాధానం చెప్తే అది అలా కాదు, అది అలా చెప్పారేంటి అని మళ్ళా వాదనకెళ్తాడు. అలా ఎవ్వరైనా సరే మనం చెప్పిన సమాధానంకి వాడు వాదనకి దిగేటట్టుగా అయితే వాడితో వాదించకండి. బాబు నీదే కరెక్టు. సరే అని చెప్పి వదిలేయండి. అందుకే అలా ఎవరైతే వాదిస్తూ ఉంటారో నేను ఇదే చెప్తూ ఉంటాను. బాబు నువ్వు దేనికోసం అడిగావు నన్ను? నాకు తెలుసుననే అడిగావు కదా! నేను తెలుసునని అడిగినప్పుడు నువ్వు నేను చెప్పిన సమాధానంతో నువ్వు ఊరుకోవాలి. మరి నాకు తెలీదని అనుకున్నప్పుడు నన్నెందుకు అడగడం? తెలుసుకున్నవాళ్ళని ఎవరినైనా అడుగు. ఇక్కడ నీతో నేను వాదించడం రాలేదు. అదే చెప్తూ ఉంటాను నేను. మీరు గురువుగారు అన్నీ చెప్తున్నారు కదా! అంటారు. నేను గురువుగారు అన్నీ చెప్పి నాకు అన్నీ తెలిసేటట్టయితే నేను చెప్పింది దాంతో ఊరుకో. మరి ఆయన అలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు. ఆయన అలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు అయితే వాళ్ళని అడుగు. లేదు వాళ్ళది రైట్ అనుకుంటే వాళ్ళది అనుసరించు. ఇది రైట్ అనుకుంటే ఇది అనుసరించు. మళ్ళా దాని మీద నువ్వు వాదనలెందుకు? అదే చెప్తూ ఉంటాను నేను. ఇలాగే బుద్ధుడి జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఈ సందర్భంలో తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక గ్రామాధికారి ఉండేవాడంట ఆయన ఉన్నప్పుడు. వాడికి తానే తెలివైన వాడినని చెప్పి విర్రవీగేవాడంట. అందరితోటి ఏమనేవాడంటే నాతో వాదించమనేవాడంట. ఎవరైనా వాదిస్తే తాను నెగ్గితే శిక్షించేవాడంట. ఒకవేళ ఎవరైనా వాదనకొస్తే మూర్ఖంగా వాదించి ఓడించేవాడంట. ఇలా ఉండగా ఓ రోజు బుద్ధుడు ఆ గ్రామానికొచ్చాడు. తన శిష్యులతో రావడం జరిగిందనమాట. బుద్ధుడు వచ్చాడని తెలియగానే ఈ గ్రామాధికారి ఉండే గ్రామంలో ఉండే ప్రజలు ఎంతో మంది బుద్ధుని చూడడానికి ఎగబడ్డారంట. అప్పుడు గ్రామాధికారి ఇది సహించలేకపోయాడంట. వాడు సహించలేకపోయాడు. ఏమైనా సరే బుద్ధుణ్ణి ఓడించాలి అని చెప్పి అనుకున్నాడట. అలా అనుకున్నాడు. కాసేపటికి వాడి వీధిలోకే బుద్ధుడు రావడం జరిగింది. అప్పుడు ఆ గ్రామాధికారి బుద్ధుడితోటి అన్నాడంట, ఓహో నువ్వేనా బుద్ధుడివి? నీకోసమేనా ఈ జనమంతా ఎగబడుతున్నారు? నువ్వు దేవుడు వంట కదా, చూపించి నీ దైవత్వం అని చెప్పి అన్నాడు. అని రకరకాలుగా బుద్ధుడిని విమర్శించాడట. అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే, నేను దేవుణ్ణి కాదు నాయనా, నీలాగే నేను ఒక సాధారణ మనిషినే. ఈ జనమంతా ధర్మం కోసం నా దగ్గరికి వస్తున్నారు అని నవ్వుతూ సమాధానం చెప్పాడంట. అప్పుడు గ్రామాధికారి బుద్ధునితో నువ్వు మహాజ్ఞానివట, అయితే నాతో వాదించు చూద్దామన్నాడు. అప్పుడు బుద్ధుడు, నాయనా వాదనలో మనం గెలిచామని అనుకున్నా, నువ్వు ఏదైనా వాదన చేసి గెలిచామని అనుకున్నా ఎదుటివారి దృష్టిలో ఓడిపోయినట్టే. ఎంచేతంటే మన ఆత్మలో
అన్నీ ఒకటే, మనమంతా ఒకటే అని చెప్పి బుద్ధుడు నవ్వుతూ అన్నాడంట. మన ఆత్మలన్నీ ఒకటైనప్పుడు ఎందుకు ఈ వాదనలన్నీ అని చెప్పి బుద్ధుడు చెప్పాడంట. నువ్వు ఒకటే, నేను ఒకటే. ఇంకెవడు గెలిచినట్టు ఎవడు ఉన్నట్టు, ఎందుకు ఈ వాదనలు అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. అలా బుద్ధుడు ఎంతకీ వాదించకపోవడంతో ఆ గ్రామాధికారి అహం ఇంకా దెబ్బతింది. వాడు కోపంతో ఏం చేశాడంటే ఊగిపోతూ తన ఓ చెప్పు తీసి బుద్ధుడి భిక్షాపాత్రలో వేశాడంట. అప్పుడు ఆయన అలా ఎప్పుడైతే వేశాడో బుద్ధుడి శిష్యులు, ఆ గ్రామస్తులు, వీళ్ళందరికీ, ఎక్కడున్న గ్రామస్తులకి చాలా కోపం వచ్చిందంట. కానీ బుద్ధుడు చాలా శాంతంగా, నాయనా, నువ్వు నాకు ఇచ్చిన బహుమతి చాలా విలువైంది, కానీ నువ్వు ఒక్క చెప్పుతో కుంటూ నడవడం నేను చూడలేను. అంచేత రెండో చెప్పు కూడా నాకు కానుకగా ఇస్తే నీ పేరు చెప్పి ఎవరికైనా బహుమతిగా ఇస్తాను అని చెప్పి అన్నాడట. కానీ ఇప్పుడు నాకు నా శిష్యులకి మరి నువ్వు ఇవ్వగలిగితే ఏదైనా ఆహారం ఉంటే ఇవ్వు అని చెప్పి అడిగాడంట. బుద్ధుడు అలా చెరగని చిరునవ్వుతో ఈ చెప్పే మాటలు చూసి గ్రామాధికారి చాలా పశ్చాత్తాపడ్డాడంట. తను తప్పు తెలుసుకున్నాడంట. తెలుసుకుని క్షమాపణ వేడుకున్నాడంట. అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే, నాయనా, నువ్వు చదువుకున్న చదువు, పొందిన జ్ఞానం నలుగురికి ఉపయోగపడాలి. వాదించడానికి ఉపయోగించకూడదు. నీలోని విద్య గర్వాన్ని పెంచకూడదు. నలుగురిలో జ్ఞానజ్యోతులు వెలిగించాలి. అంతేకాని ఇలా వాదించుకుంటూ పోతే నీకు మనశ్శాంతి కరువు అవుతుంది. కొన్నాళ్లకు నీవు ఒక మూర్ఖ పండితుడిగా తయారవుతావు. అది ఈ సమాజానికి చాలా ప్రమాదకరం అని చెప్పి బుద్ధుడు అన్నాడట. ఆ బుద్ధుని మాటలు విన్నటువంటి ఆ గ్రామాధికారి తలకెక్కిన గర్వం పూర్తిగా దిగిపోయిందట. గర్వం స్థానంలో పశ్చాత్తాపం వచ్చి చేరిందట. ఒక మహానుభావుని కలిసినందుకు ఎంతో సంతోషించాడు. అప్పుడు ఆ గ్రామంలో, ఆ గ్రామాధికారిలో కలిగినటువంటి మార్పు చూసి ఆ గ్రామస్తులంతా ఎంతో సంతోషించారట. అంచేత అలా మూర్ఖుని మాటలు వాదించమన్నాడు. ఆయన ఏం వాదించలా, పట్టించుకోలేదు. వాడే చివరికి పశ్చాత్తాపడ్డాడు. అంచేత ఆత్మజ్ఞాని మూర్ఖుని మాటలు పట్టించుకోడు అని చెప్పి పత్రి గారు మనకి చెప్పడం జరిగింది. అంచేత మనమైనా సరే చెబుతాము, మన ఇంట్లో వాళ్ళకైనా సరే, బయట వాళ్ళకైనా సరే ధ్యానం చేయమని చెప్తాము. వినకపోతే వదిలేండి, ఏమైనా మారిపోవాలి, వాళ్ళు మారాలి, ఈ కూడా మనకెందుకు. మాంసం తినడం మానేమంటాం, మానంటారు, వదిలేడమే. మనం చెప్పేది అర్థం కాకపోతే, మనం ఇక్కడికి వచ్చి ఈ క్లాసులు వింటున్నాము, పుస్తకాలు చదువుతున్నాము, ఇన్ని తెలుసుకుంటున్నాము. వాళ్ళు ఈ పనులన్నీ చేయట్లే, వాళ్ళకేం అర్థం కాదు. ఇన్నాళ్ళు మనం తెలుసుకోలేదు, కానీ మనం తిన్నాము. ఎప్పుడైతే ఇవన్నీ విని తెలుసుకుని మనం మారేమో, సహజంగా మనకేముంటుంది, మన వాళ్ళు మారాలి అనేటువంటి తపన ఉంటుంది. కానీ ఎంత మనము ఇవన్నీ తెలుసుకుని మారినా వాళ్ళేం మారరు కదా. అంచేత కొంతమంది వింటారు, కొంతమంది మూర్ఖంతో అంగీకరించారు, ఇంకా బిగిసిపోతారు.
మనం చెప్పే కొద్దీ వాళ్ళు ఎంతసేపు ఏ దృష్టిలో ఉంటారంటే మనం ఏం చెప్పినా ఏదో రకంగా నన్ను మార్చేయాలని అనుకుంటున్నారు అనేటువంటి భావనలో ఉంటారు. అంచేత చెప్పడం వరకు మన ధర్మం. మారారా లేదా వాళ్ళిష్టం. నష్టపోయేది వాళ్ళే. తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతారు. ఇప్పుడు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అవుతారు. దాని గురించి మనకెందుకు? అంచేత చెప్పి వదిలేయడమే. అది. అంచేత ఏంటంటే మూర్ఖుని మాటలు పట్టించుకోడు. ఎవరు అంటే ఆత్మజ్ఞానం. అలాగే మహాభారతంలో కూడా విదురుడు ధృతరాష్ట్రుడికి ఈ మూర్ఖుడు గురించి చెప్పడం జరిగింది. మూర్ఖుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలాంటి లక్షణాలతో ఉంటాడు అన్నది చెప్పడం జరిగింది. అది మనం ఒక్కసారి తెలుసుకుందాం. మూర్ఖుడంటే ఎలా ఉంటాడు? మూర్ఖుడంటే ఎవరు అంటే విదురుడు చెప్పింది. తనకే అన్నీ తెలుసు అని అనుకునేవాడు. తనకే అన్నీ తెలుసు అని అనుకునేవాడు మూర్ఖుడు. తన శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించకుండా పగటి కలలు కనేవాడు మూర్ఖుడు. విదురుడు చెప్పినటువంటి విషయాలు. తన శక్తి సామర్థ్యాలు గురించి ఆలోచించకుండా పగటి కలలు కనేవాడు మూర్ఖుడు. అధర్మ మార్గంలో డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. మూర్ఖుడు అధర్మ మార్గంలో డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. తాను నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను నిర్వర్తించడు. తాను నిర్వహించవలసిన కర్తవ్యాలను నిర్వర్తించడు. ఎదుటి వారు మాత్రం నిర్వర్తించాలని అంటాడు. తాను నిర్వర్తించడు, ఎదుటివాడు నిర్వర్తించాలంటాడు. లేకపోతే నిందిస్తాడు. అంతేకాదు కోపం, అసూయ లాంటివి తనని దహించి వేస్తాయనే వివేకం లేకుండా మాటి మాటికి వాటిని ప్రదర్శించేవాడు మూర్ఖుడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కోపం, అసూయ లాంటివి తననే దహించి వేస్తాయని వివేకం లేకుండా మాటి మాటికి వాటిని ప్రదర్శించేవాడు మూర్ఖుడు. ఒంటి నిండా, నోటి నిండా, చేతి నిండా గర్వం నిండినవాడు మూర్ఖుడు. ఒంటి నిండా, నోటి నిండా, చేతి నిండా గర్వం నిండినవాడు మూర్ఖుడు. తనను అభిమానించే వారిని దూరం చేసుకుంటాడు మూర్ఖుడు. తనను ద్వేషించే వారిని దగ్గర చేసుకుంటాడు. తన మేలు కోరి లోపాలు చెప్పిన వారిని దూరం చేసుకుంటాడు. మనలో లోపాలు చెప్తే వాడిని దూరం చేసుకుంటాడు. తన భజన చేసేవారిని దగ్గర చేసుకుంటాడు. మూర్ఖుడు ఇంకా ఏం చేస్తాడంటే తనకన్నా బలవంతుడితో సైతం
పోరాటానికి సిద్ధపడతాడు. తనకన్నా బలవంతుడితో సైతం పోరాటానికి సిద్ధపడతాడు. బలహీనులపై అనవసర బల ప్రదర్శన చేస్తాడు. ఎవడైనా బలహీనుడితోటి తన బలాన్ని చూపించుకుంటారా? మూర్ఖుడు చూపిస్తాడు. అంతేకాదు, మూర్ఖుడికి సమయం విలువేమిటో బొత్తిగా తెలీదు. సమయం విలువేమిటో బొత్తిగా తెలీదు. అందరినీ అనవసరంగా అనుమానిస్తాడు. ప్రతి ఒళ్ళని అనుమానిస్తాడు. మూర్ఖుడికి దైవ ప్రీతి, పాపభీతి ఉండవు. మూర్ఖుడికి దైవ ప్రీతి, పాపభీతి ఉండదు. ఇంకా ఏమిటంటే, మూర్ఖుడు పిలవకపోయినా ఎక్కడికి పడితే అక్కడికి, తన అవసరం లేకపోయినా వెళ్తూ ఉంటాడు. వాళ్ళేం పిలవరు. వాళ్ళ గొడవలోకి వీడు వెళ్తాడు. వాళ్ళ దగ్గరికి వీడు ఎత్తూ ఉంటాడు. అనవసరపు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఎక్కడ పడితే వెళ్ళడం, అక్కలేని వాళ్ళు అడగకపోయినా సలహాలు ఇవ్వడం, అది మూర్ఖుడి పని. అలాగే సందర్భం లేకుండా మాట్లాడేవాడు మూర్ఖుడే. ఇంకా మూర్ఖుడి లక్షణాలు ఏంటి అంటే, తన తప్పులు తెలుసుకోకుండా కప్పు పుచ్చుకొని ఎదుటి వారి తప్పులు ఎత్తి చూపేవాడు మూర్ఖుడు. తన తప్పులు తెలుసుకోకుండా కప్పిపుచ్చుకొని ఎదుటి వారి తప్పులు ఎత్తి చూపేవాడు మూర్ఖుడు. తన తప్పులు చూసుకోడు. ఎంతసేపు ఆడే తప్పు అంటాడు. అది మూర్ఖుని యొక్క లక్షణం. జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే, ఎటవాడు తప్పులు చూడడు, తన తప్పే చూసుకుంటాడు. ఇంకా తనలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని. అలా కాకుండా దానికి భిన్నంగా ఉంటే ఖచ్చితంగా వాడు మూర్ఖుడే. ఇలా విదురుడు ధృతరాష్ట్రుడికి మూర్ఖుని యొక్క లక్షణాలు చెప్పడం జరిగింది. అందుకే యోగి వేమన ఏమన్నాడంటే, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. విశ్వదాభిరామ చంద్రుడు. తివిరి ఇసుమన అంటే ఇసుకలోంచి నూనె కారిపోతే ఇసుకలో ఆ నూనెని తీసుకురావచ్చంట, తీయచ్చంట. కుందేటి కొమ్ము, కుందేలు కొమ్ము ఎక్కడ ఉంటుంది, అయినా సాధించచ్చంట. మూర్ఖుల మనసు మనల్ని వాళ్ళకి ఏమీ చెప్పలేం అని మెప్పించలేం. ఆ ప్రయత్నం చేయొద్దు అంటున్నాడు ఆయన. మూర్ఖులతో వాదన చేయొద్దు అంటాడు బుద్ధుడు. చేత ఆత్మజ్ఞాని మూర్ఖుల మాటలు పట్టించుకోడు అని పత్రి గారు చెప్పడం జరిగింది. ఎంచేతంటే మూర్ఖుడు ఎంతసేపు తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళని మూర్ఖంగా వాదిస్తూ ఉంటాడు.
అంచేత వాదనలు దిగద్దు. ఇప్పుడు మనం ఎంతో మంది దగ్గరికి వెళ్తున్నాం, ఎంతో మందికి బోధలు చేస్తున్నాం, ఎంతో మంది వస్తూ ఉంటారు, అందులో ఉంటారు. ఇంకా వాళ్ళతో మనం వాదనలు అనవసరం. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే పత్రి గారు చెప్తున్నారు. ఒకసారి చెప్పడం నీ ధర్మం. వాళ్ళు వినటం లేదండి, వినకపోతే నీకెందుకు, వదిలేయి. చెప్పు, నీ ధర్మం అయిపోయింది. మా ఇంట్లో వినటం లేదు, నీ ఇంట్లో వినకపోయినా సరే వాళ్ళు ఇంకా నీ స్థాయికి రాలా, నీకంటే తక్కువ జన్మలో ఉండొచ్చు. అది అంచేత ఇది తెలుసుకోవాలి. చేత మరి నిజంగా కూడా ఇది చాలా గొప్ప విషయమే ప్రతి ఒక్కరు. అందుకే పత్రి గారు అన్నారు, ఆత్మజ్ఞాని మరి మూర్ఖుల మాటలు పట్టించుకోడు, ఎవరైనా తిట్టినా విమర్శించినా పట్టించుకోడు అని చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి మేము మనల్ని మనం చెక్ చేసుకున్నాం. ఎవరైనా విమర్శిస్తుంటే ప్రతిస్పందించకుండా ఉండడం, తిడితే బాధపడకుండా ఉండడం. నువ్వు బాధపడితే స్వీకరించినట్టు, ప్రతి విమర్శ చేస్తే స్వీకరించినట్టు. నువ్వు బాధపడ, ఎప్పుడు ఇవన్నీ చేయగలవు అంటే నువ్వు ఆత్మాన అవగాహన కలుగుతూ ఉంటే, ఆత్మజ్ఞాని అవుతూ ఉంటే. ఆత్మజ్ఞాని అంటే నేను ఆత్మాన అవగాహన ఉన్నవాడే ఆత్మజ్ఞాని. అంచేత ఇది తెలుసుకోండి ప్రతి ఒక్కళ్ళు. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.